Hi everyone, my name is K. Keshavulu, School of Mathematics, working at ZPHS Pradhamandi. Today I am going to explain about the topic sets in 10th class mathematics. 10వ తరగతి విద్యార్థులకి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో గణితంలో సమితులైనటువంటి చాప్టర్ నుంచి సుమారుగా 8 నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ చాప్టర్లో ముఖ్యమైనటువంటి అంశాలని మనం చర్చించుకొని గత పెద్ద ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని కొన్నిటిని మనం ఇక్కడ సాధన చేయడం ద్వారా మీరు సులభంగా ఏ విధంగా ఈ సమితులైనటువంటి టాపిక్ నుంచి మార్కులు పొందవచ్చో తెలుసుకుందాం. మొదటగా సెట్స్ లేదా సమితులు వాటి యొక్క డెఫినేషన్ చూస్తే మనం సునిర్వచిత విభిన్న వస్తువుల సముదాయాన్నే సమితి అని అంటాం. అంటే ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ సెట్. ఉదాహరణకి సెట్ అంటే మనకి ద ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ మీన్స్ మనకి 1, 2, 3, 4, 5 అనేటువంటి ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. వీటిని మనం ఎవరు చెప్పినా కూడా అంటే ఎవరు రాసిన ఈ 5 సహజ సంఖ్యలు మాత్రమే వస్తాయి. మొదటి 5 సహజ సంఖ్యలు ఉంటాయి కాబట్టి అంటే సునిర్వచితమైనటువంటిది. అంటే అట్లాగే ఆబ్జెక్ట్స్ మన ఎలిమెంట్స్ కూడా ఏంటున్నాయంటే వేరువేరుగా ఉంటాయి కాబట్టి డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ లేదా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని మనం సెట్గా ఉదాహరణ ఎగ్జాంపుల్ ఫర్ సెట్గా తీసుకోవచ్చు. అట్లే సెట్ని మనం 2 రూపాల్లో మనం సూచించబడుతుంది. ఒకటి రోస్టర్ ఫామ్లో మరియు సమితి నిర్మాణ రూపం లేదా సెట్ బిల్డర్ ఫామ్లో మనం చూపించవచ్చు. అయితే సమితిలోని మనం ఎప్పుడు కూడా సమితిని మనం సూచించడానికి ఒక క్యాపిటల్ లెటర్స్ ఈ సమితి ఏ అనే సమితి లేదా బి, సి ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్ ఉపయోగిస్తాం. సమితిలోని మూలకాలని మనం ఈ విధంగా 1, 2, 3, 4 కానీ లేదా లెటర్స్ కానీ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని లెటర్స్ కానీ ఇతర వాటిని ఉపయోగించి వాటిని మనం ఎలిమెంట్స్గా పిలుస్తాం. వాటిని కామా అని పెట్టి సపరేట్ చేయడం ద్వారా ఎలిమెంట్స్ని మనం కామాస్ ఉపయోగించి చేస్తాం. అదేవిధంగా ఈ ఒక ఎలిమెంట్ ఒక మూలకాలు అంటే మనం సమితిలోని వాటిని ఆ సమితికి చెందవనేటువంటి దానికి మనం సపరేట్గా బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు అనే సింబల్ ద్వారా ఉపయోగించి చెప్తాం. ఉదాహరణకి ఏ అనే సమితి మొదటి 5 సహజ సంఖ్యలు కలిగినటువంటి సమితి లేదా ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సమితి ఏ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎలిమెంట్ బిలాంగ్స్ టు ది సెట్ ఏ అని ఈ విధంగా సింబల్ ఉపయోగించి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఉందనుకుంటే 6 అనే ఎలిమెంట్ ఈ సమితిలో లేదు కాబట్టి ఈ సమితికి చెందదు. దాన్ని మనం 6 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ అని ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ ఈ రోస్టర్ ఫామ్ మరియు సమితి నిర్మాణం రూపంలో రాయడానికి సెట్ బిల్డర్ ఫామ్లో ఏ విధంగా మనం 2 విధాలుగా ఏ విధంగా సమితిని మనం సూచించవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ మన సహజ సంఖ్యల్ని క్యాపిటల్ N అనే అక్షరం చేత పిలుస్తాం. సహజ సంఖ్యలు సాధారణంగా మనకి 1తో మొదలై 1, 2, 3, 4 ఈ విధంగా అనంతమైనటువంటి అంకెలు కలిగి ఉంటాయి కాబట్టి వీటిని సహజ సంఖ్యల సమితి లేదా ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. మనం క్యాపిటల్ Nతో సూచిస్తాం. అదేవిధంగా హోల్ నెంబర్స్ లేదా పూర్ణాంకాలు W అనే అక్షరం చేత సూచిస్తాం. మనకి పూర్ణాంకాలలో 0తో మొదలవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4 డాష్ అపరిమితమైనటువంటి అంకెలు కలిగి ఉంటాయి. ఈ విధంగా W. అట్లే పూర్ణ సంఖ్యల్లో మనకి Z అనే అక్షరంతో చూపిస్తాం. సమ్టైమ్స్ ఇంటీజర్స్ అని అంటాం కాబట్టి ఇంగ్లీష్లో మన I అనేటువంటి అక్షరం చేత కూడా సూచించవచ్చు. ఈ ఇంటీజర్స్లో మనకి నెగటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా 0 కూడా కలిగి ఉంటుంది కాబట్టి ఇందులో స్మాలెస్ట్ ఇంటీజర్ అంటే ఏది మరియు లార్జెస్ట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏంటో మనకి చెప్పలేము.
కాబట్టి ఇవి స్టార్ట్స్ సమ్వేర్ అండ్ ఎండ్ సమ్వేర్. ఎక్కడో మొదలవుతాయి మరియు అందులో నెగటివ్ వాల్యూస్ అయినటువంటి -3, -2, -1 అండ్ 0 పాజిటివ్ వాల్యూస్ 1, 2, 3, 4 ఈ విధంగా కలిగి ఉంటాయి. వీటిని మనం ఇంటీజర్స్ అని మనం ఆల్రెడీ రియల్ నెంబర్స్ టాపిక్లో వచ్చినప్పుడే చెప్తున్నాం. మనం ఒకసారి అట్లే మనకి చాలాసార్లు సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 డాష్ 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 ఈ విధంగా ఉంటాయి. బేస్ సంఖ్యలో ఆడ్ నెంబర్స్ అంటే మనం 1, 3, 5, 7 డాష్ 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 ఈ విధంగా ఉంటాయి. అట్లే ప్రైమ్ నెంబర్స్ అంటే మనకి 2, 3, 5, 7, 11, 13 డాష్ 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 ఈ విధంగా అనేక అనంతమైనటువంటి ప్రధాన సంఖ్యలు కలిగి ఉంటాయి. అట్లే మనకి గుణిజాలు అంటే ఏంటి అంటే మల్టిపుల్స్. ఒక సంఖ్య ఇచ్చినప్పుడు వాటి యొక్క గుణిజాలు, ఇప్పుడు ఉదాహరణకి 3 యొక్క గుణిజాలు రాయమంటే మనకి దాని సమితి రూపంలో సమితిని సర్క్యులర్ ఫామ్లో సమితి యొక్క రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు 3, 6, 9, 12 ఈ విధంగా రాసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. 3 యొక్క గుణిజాలు అపరిమితంగా ఉంటాయి. కాబట్టి మనకి మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3, 6, 9, 12 డాష్ డాష్. అట్లే ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 అని ఇచ్చింది అనుకోండి, అప్పుడు 3 యొక్క కారణాంకాలు ఏంటివి అంటే 1, 3 ఈ విధంగా చూపిస్తాం మనం. అట్లే వర్గ సంఖ్యలు, ఘన సంఖ్యలు. వర్గ సంఖ్యలు అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఈ విధంగా ఉంటాయి. మనం 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. అట్లే ఘన సంఖ్యలు లేదా క్యూబిక్ నెంబర్స్ అంటాం వీటిని. 1, 8, 27, 64 ఈ విధంగా వస్తూనే ఉంటాయి మనకి. కొన్ని ఇట్లా మనకి అంటే 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ లాంటి సంఖ్యల్ని మనం ఘన సంఖ్యలు అంటాం. ఇవన్నీ ఎందుకంటే సమితి నిర్మాణ రూపంలో రాసినప్పుడు, సర్క్యులర్ ఫామ్లో రాసేటప్పుడు ఎక్కువసార్లు వీటిని ఉద్దేశించి మనం అడుగుతుంటాడు. కాబట్టి వీటి గురించి మనకు ఇంట్రడక్షన్ అవసరం అవుతుంది. ఇప్పుడు మనం ఒక సమితిని మనం రోస్టర్ ఫామ్లో మరియు సర్క్యులర్ ఫామ్లో ఏ విధంగా రాస్తామో ఇప్పుడు చూద్దాం. మొదటి 5 పూర్ణాంకాలు గల సమితి. మరి దీన్ని రోస్టర్ ఫామ్లో ఏ విధంగా రాస్తాం, అట్లీస్ట్ సర్క్యులర్ ఫామ్లో ఏ విధంగా రాస్తామో చూద్దాం. రోస్టర్ ఫామ్ తెలుగులో కూడా దీన్ని రోస్టర్ రూపం అని. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క సమితిని మనం ఒక క్యాపిటల్ లెటర్స్ ఏతో చూపిస్తే మొదటి 5 పూర్ణాంకాలు కలిగినటువంటి సమితి 0, 1, 2, 3, 4 ఇవి మొదటి 5. అంటే ఇక్కడ నార్మల్గా రాసినట్టు మనం కౌంట్ చేస్తే 1, 2, 3, 4, 5 ఇవి మొదటి 5 పూర్ణాంకాల సమితి. అదే సర్క్యులర్ ఫామ్లో ఏ విధంగా రాస్తామంటే x such that x belongs to W, x is less than 5 అని రాస్తాం. లేదంటే x is that x అనేది 5 కంటే తక్కువైన పూర్ణాంకాలు అని కూడా రాయవచ్చు. ఇది రోస్టర్ ఫామ్, సర్క్యులర్ ఫామ్ ఈ విధంగా రాస్తాం. ఇంకా ఉదాహరణకి మనకి 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు. రోస్టర్ ఫామ్లో అయితే P = 2, 3, 5, 7 ఇది less than
10 కంటే తక్కువగా ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని మనం p ఈక్వల్స్ టు 2 3 5 7 ఇన్ రోస్టర్ ఫామ్. అదేవిధంగా సెట్ బిల్డర్ ఫామ్లో p ఈక్వల్స్ టు xz, x is a prime number less than 10 అని ఈ విధంగా సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. నౌ we discuss about empty set or null set. దీన్ని మనం తెలుగులో శూన్య సమితి అని కూడా అంటాం. శూన్య సమితి అంటే ఎలాంటి మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి లేదా empty set. There are no elements in a set is called as empty set or null set. Generally we denote empty set or null set with a empty brackets or a special symbol for represent null set or empty set is 5. For example, 2 చే భాగించబడే బేసి సంఖ్యల సమితి. రెండు చే నిశేషంగా భాగింపబడే బేసి సంఖ్యల సమితి తీసుకుంటే ఎలాంటి ఏ బేసి సంఖ్యను కూడా 2 నిశేషంగా భాగించబడదు కాబట్టి అప్పుడు అలాంటి సమితి ఏమవుతుందంటే మనకు నల్ సెట్ లేదా ఎంప్టీ సెట్గా భావిస్తాం. అదేవిధంగా 1 కంటే తక్కువైన సహజ సంఖ్యల సమితి. సహజ సంఖ్యలు సాధారణంగా 1 నుంచి మొదలైతే 1 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్యలు ఏమీ ఉండవు కాబట్టి ఇలాంటి సమితి ఏమవుతాయి ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్ లేదా శూన్య సమితి అని అంటాం. సో శూన్య సమితిని మనం ఈ విధంగా చూపిస్తాం. కానీ ఈ శూన్య సమితి 0 మూలకం లేదా 0 ఎలిమెంట్ కలిగినటువంటి శూన్య సమితికి సమానం కాదు. ఈ రెండు వేరు వేరు. ఇది మనం చాలా పొరపడుతుంటారు వీళ్ళు విద్యార్థులు. కానీ ఈ రెండు వేరు వేరు, రెండు సమానం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ ఫైనైట్ సెట్ ఆర్ పరిమిత సమితి. అంటే ఉదాహరణకి ఏ బి సి డి డాష్ 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 జెడ్ ఇవి ఇంగ్లీష్లోని ఆల్ఫాబెట్స్ కలిగినటువంటి సమితి. మనకి ఏ నుంచి జెడ్ వరకు 26 దే ఆర్ కౌంటబుల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ సెట్. సో ద సెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైనైట్ సెట్. ఎప్పుడైతే మనం లెక్కించడానికి వీలైనటువంటి మూలకాలు కలిగి ఉంటాయో అట్లాంటి సమితిని మనం పరిమిత సమితి లేదా ఫైనైట్ సెట్ అని అంటాం. ఇంకా ఇన్ఫైనైట్ సెట్. ఉదాహరణకి b ఈక్వల్స్ టు మనకి 1 2 3 4 అంటే సహజ సంఖ్యలు 1 2 3 4 డాష్ డాష్ ఇలా లెక్కించడానికి వీలు లేనటువంటి అపరిమిత సంఖ్యలో కలిగినటువంటి మూలకాలు కలిగినటువంటి సమితిని మనం ఇన్ఫైనైట్ సెట్ లేదా అపరిమిత సమితి. అంటే లెక్కించడానికి వీలు కానటువంటి అపరిమిత సంఖ్యలో ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని మనం అపరిమిత సమితి అని అంటాం. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్. వీటిలో ముఖ్యంగా మనకి ఏవైనా 2 సమితులు ఇచ్చినప్పుడు వాటిని యూనియన్ చేయడం కానీ ఇంటర్సెక్షన్ చేయడం కానీ లేదా డిఫరెన్స్ ఇట్లే ఈ విధంగా చేస్తుంటాం. మనం ముఖ్యంగా ఫస్ట్ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏవైనా 2 సమితులు ఇచ్చినప్పుడు వాటిలోని మూలకాలను కంబైన్ చేసి అంటే కలిపి రాసి యూనియన్ ఆఫ్ సెట్స్గా భావిస్తాం మనం. అదేవిధంగా ఇంటర్సెక్షన్ ఆఫ్
సెట్స్ అంటే రెండు సమితుల్లోని ఉమ్మడి మూలకాలు, there is only the common elements, we write common elements of the given two sets is called as intersection of sets అని అంటాం మనం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే మనం సమితుల యొక్క భేదం, అంటే ఏ సమితి ఏ మరియు బి రెండు సమితులు ఇచ్చినప్పుడు ఏ సమితిలో వచ్చి -b ఇచ్చేస్తాం, అంటే బి సమితిని తొలగించి రాసేటువంటిది, అంటే b - a ఉంటుంది. అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే ఏవైనా రెండు సమితుల్లోని ఉమ్మడి మూలకాలు లేకపోతే అట్లాంటి సమితుల్ని మనం డిస్జాయింట్ సెట్, లేకపోతే మనం డిస్జాయింట్ సెట్స్ అని అంటాం మనం. ఇంకా అంటే దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ టూ సెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ డిస్జాయింట్ సెట్స్. ఉదాహరణకి యూనియన్ ఆఫ్ సెట్స్ని మనం స్పెషల్ సింబల్ ఈ విధంగా చూపిస్తాం మనం. అట్లే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటే రివర్స్లో ఇట్లా ఉంటుంది, ఈ సింబల్ చూపిస్తాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మనకు తెలిసిందే ఈ విధంగా ఉంటుంది. మనం ఉదాహరణకి A = 1 2 3, B = 4 5 అయినా A యూనియన్ B ఏమవుతుందంటే కంబైన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది టూ సెట్స్, దీనిలోని మూలకాలన్నీ కలిపి రాస్తే 1 2 3 4 5 ఇది మనకి యూనియన్ ఆఫ్ సెట్స్గా తీసుకుంటాం. అట్లే A = ABC, B = CDE ఉండే A intersection B there is only common elements in the given two sets. సో ఈ ఏ సమితిలోని C B సమితిలోని C మాత్రమే రెండు సమితుల్లో కలిగి ఉంది కాబట్టి దాన్ని మనం A intersection B రెండు సమితుల్లోని ఉమ్మడి మూలకాలు మాత్రమే రాస్తాం మనం. C అనేటువంటి ఉమ్మడి మూలకం కాబట్టి A intersection B. ఒకవేళ సెట్ A = ABC and B = DEF మూలకాలు అయినటువంటి రెండు సమితులు ఇచ్చినప్పుడు A intersection B ఈ రెండు సమితుల్లో మనకి ఉమ్మడి మూలకాలు ఏవి లేవు అంటే మనకు ఎంప్టీ సెట్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సమితులను A and B సెట్స్ ఏమంటారు అంటే A and B are disjoint sets. If there are no common elements in the given two sets, then the sets are called disjoint sets. ఎప్పుడైతే రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేకపోతే అలాంటి సమితుల్ని మనం డిస్జాయింట్ సెట్స్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ పరీక్షల్లో ఈ బేసిక్ ఆపరేషన్స్ అండ్ సెట్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటిని ఎలా సాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. If A = 1 2 3 4 5, B = factors of 12 అని రెండు సమితులు ఇచ్చి వాటి యొక్క దెన్ ఫైండ్ A యూనియన్ B అండ్ A ఇంటర్సెక్షన్ B ఇస్తే అంటే ఒక సమితి A అనే సమితి రోస్టర్ ఫామ్లో, B సమితిని సెల్ఫిడర్ ఫామ్లో ఇచ్చి మనకి వాటి యొక్క సమితుల సమ్మేళనం సమితుల ఛేదనాన్ని కూడా కనుక్కోమని మనకి 4 మార్కుల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. వీటిని ఎలా సాధించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఇచ్చినటువంటి మనకి సమితుల్ని రెండింటిని కూడా రోస్టర్ ఫామ్లో రాసుకొని వాటిని సాధించాలి. మొదట డైరెక్ట్గా ఇచ్చినటువంటి రోస్టర్ ఫామ్లో ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి ఏ సమితిని ఉన్నట్టుగా రాసుకుంటాం మనం. దానిలో A 1 2 3 4 5 మూలకాలు కలిగినటువంటి సమితి. అదేవిధంగా B సమితి మనకి వాస్తవానికి ఇక్కడ సెల్ఫిడర్ ఫామ్లో ఇచ్చిండు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటే 12 యొక్క కారణాంకాలు కలిగినటువంటి సమితి. 12 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమవుతాయంటే 1 2 3 4 6 12 ఇవి 12 యొక్క కారణాంకాలు లేదా ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. సెల్ఫిడర్ ఫామ్లో ఇచ్చిన దాన్ని మనం రోస్టర్ ఫామ్లోకి మార్చుకొని ఈ విధంగా రాసుకున్న తర్వాతనే మనం A యూనియన్ B మరియు A ఇంటర్సెక్షన్ Bని కనుగొంటాం. చూడండి A యూనియన్ B అంటే ఫస్ట్ A సెట్ రాసుకుందాం 1 2 3 4 5 యూనియన్ ఆఫ్
బి సెట్ 1 2 3 4 6 12. ఇప్పుడు ఏ యూనియన్ బి ఈక్వల్స్ యూనియన్ అంటే కలపడం. అంటే ఈ ఏ సమితిలోని మూలకాలు బి సమితిలోని మూలకాలను కలిపి రాయాలి. ఇలా కలిపి రాసే క్రమంలో మనం రిపీటెడ్ ఎలిమెంట్స్ని మనం రాయకూడదు. అంటే దీంట్లో 1 ఒకసారి, దీంట్లో 1 ఒకసారి వచ్చినప్పటికీ మనం 2 సార్లు రాయకుండా ఒకసారి మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో 1 2 3 4 5 6 12 ఇది ఏ యూనియన్ బి అవుతుంది. అదేవిధంగా మనం దీనికి వెన్ చిత్రాన్ని కూడా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ యూనియన్ బికి వెన్ చిత్రం గీద్దాం మనం. రెక్టాంగిల్ బాక్స్ ఏం చేస్తుందంటే మనం ఇది యూనివర్సల్ సెట్గా తీసుకుంటాం. తర్వాత దీని లోపల మనం ఏ బి సెట్స్ని తీసుకుంటాం. ఏ బి దీనిలో ఏ సమితిలోని మూలకాలు బి సమితిలోని మూలకాలు రాసుకుంటే గమనిస్తే ఏ సమితిలోని మూలకాలు 1 2 3 4 5 అన్నీ వచ్చినాయి. అట్లే బి సమితిలోని మూలకాలని మనం ఏ సమితిలోని మూలకాలు 1 2 3 4 5, అదేవిధంగా బి సమితిలోని మూలకాలు 1 2 3 4 6 12. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి వెన్ చిత్రం గీస్తే మనం మొత్తానికి కలర్ వేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఏ యూనియన్ బిగా తీసుకుంటాం. అంటే మొత్తం షేడ్ చేయబడిన ప్రాంతాన్ని ఏ యూనియన్ బిగా తీసుకుంటాం. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ సమితి బి సమితి ఈ విధంగా రోస్టర్ ఫామ్లోకి రాసుకున్న తర్వాత వీటి ఏ ఇంటర్సెక్షన్ బిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఏ సమితిలోని మూలకాలన్నింటినీ రాసుకుంటే 1 2 3 4 5 ఇంటర్సెక్షన్ ఆఫ్ బి 1 2 3 4 6 12. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ మరియు బి సమితిలోని ఈ రెండు సమితులలోని ఉమ్మడి మూలకాలను కలిగి ఉన్నటువంటి సమితి. అంటే ఏ సమితిలో ఉన్న మూలకాలు మరి బిలో సమితిలో రెండింటిలో ఉన్నటువంటి మూలకాలను మాత్రమే రాస్తాం. ఇక్కడ ఏ యూనియన్ బి అంటే రెండింటిలో ఉన్న మూలకాలు అన్నింటినీ కలిపి రాసుకున్నాం. ఏ యూనియన్ బికి ఏ ఇంటర్సెక్షన్ బికి ఉన్న తేడా ఏంటంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇంటర్సెక్షన్లో మనం రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలను కామన్ ఎలిమెంట్స్ మాత్రమే దీనిలో రాసుకుంటాం. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 1 ఎలిమెంట్. అట్లే అదేవిధంగా 2 3 4 ఇవి మాత్రమే కామన్ ఎలిమెంట్స్ ఈ రెండు సమితుల్లో ఉన్నటువంటి. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 1 2 3 4 ఎలిమెంట్స్ అయినటువంటి సమితి. మనం దీన్ని వెన్ డయాగ్రామ్ గీస్తే సో ఏ సమితిలోని మూలకాల సంఖ్య 1 2 3 4 5, బి సమితిలోని మూలకాల సంఖ్య
1 2 3 4 6 12. So common elements. ఈ భాగాన్ని మాత్రమే షేడ్ చేయాల్సి ఉంటుంది. This is A intersection B. A equals to ABCD మూలకాలు కలిగిన సమితి, B అనే సమితి ACFG మూలకాలు కలిగిన సమితి ఇచ్చినప్పుడు అయినా A మైనస్ B మరియు B మైనస్ A లను కనుగొనండి. ఇవి డిఫరెన్స్ ఆఫ్ సైడ్స్ ని ఏ విధంగా కనుక్కుంటామో ఈ ప్రశ్నల ద్వారా మనం సాధన కనుక్కుందాం. దీనికి మొదట ఏ సమితిలోని మూలకాలని A ఈక్వల్స్ టు ABCD ఇచ్చినటువంటి సమితి ABCD మూలకాల సమితి A, మరి B ఈక్వల్స్ టు ACFG మూలకాల సమితి ఇవ్వబడింది. మనం ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్లో A మైనస్ B కనుక్కుంటాం. అంటే మొదటగా ఏ సమితిలోని మూలకాలు రాసుకున్నాం, ABCD మైనస్ B సమితిలోని మూలకాలని రాసుకుంటే ACFG. A మైనస్ B అంటే ఏ సమితిలో ఏదైనా B సమితిలో మూలకాలు ఉంటే కట్ చేసి మిగిలిన మూలకాలు మాత్రమే రాయాల్సి ఉంటుంది. అంటే B సమితిలో A అనే మూలకం Aలో ఉంది కాబట్టి మిగిలిన A మైనస్ B, అదేవిధంగా C అనే మూలకం కూడా ఇక్కడ ఉంది కాబట్టి మిగిలిన రెండు ఏంటంటే B కామా D. A మైనస్ B ఈక్వల్స్ టు B కామా D మూలకాలైనటువంటి సమితి అవుతుంది. దీనికి వెన్ డయాగ్రామ్ గీస్తే universal set, this is set A, set B అయినప్పుడు మనకి A మైనస్ B అంటే A నుంచి B పార్ట్ని తీసేయాలి. అంటే మిగిలినటువంటి ఈ షేడ్ చేసినటువంటి ఈ ప్రాంతాన్ని మనకు A మైనస్ బిని సూచిస్తుంది. ఇది వెన్ చిత్రం A మైనస్ బి. అదేవిధంగా B మైనస్ A చూద్దాం మనం. మొదటగా B సమితి రాసుకుంటే ACFG మైనస్ A సమితి ABCD. ఇందులో B నుంచి ఏ సమితి మూలకాలని తీసేయాలి. B సమితి అంటే ఏ సమితిలోని మూలకాలు ఏమైనా B ఈ సమితిలో ఉంటే తీసేసి మిగిలిన మూలకాలు రాస్తే ACలు B ఏ సమితిలో ఉన్నాయి వాటిని ఇక్కడ తొలగించేది. మిగిలిన మూలకాలు రాస్తే F కామా. therefore B మైనస్ A ఈక్వల్స్ టు F మైనస్ F కామా G మూలకాలైనటువంటి సమితి అవుతుంది. దీనికి వెన్ చిత్రాన్ని వెన్ డయాగ్రామ్ని మనం గీద్దాం. AB B నుంచి ఏని తీసేస్తాం.
దిస్ ఈస్ బి మైనస్ ఏ అనేది షేడ్ చేసిన ప్రాంతాన్ని సూచిస్తుంది. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్, సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్యను తెలియజేసేది కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. ఉదాహరణకి ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి అని ఇచ్చిన మూలకాల సమితి ఇచ్చిన ఏ సమితిలోని కార్డినల్ సంఖ్యని మనం నెంబర్ ఆఫ్ n ఆఫ్ ఏగా చూపిస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ ఈస్ కాల్డ్ యాజ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. n ఆఫ్ ఏ అంటే 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కౌంట్ చేసి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో వాటిని ఇక్కడ రాస్తారు. అట్లే ఫర్ ఎగ్జాంపుల్ set B equals to n of B equals to 1 2 3 4 5 elements ఉన్నాయి కాబట్టి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ B equals to 5. ఇది కార్డినల్ సంఖ్యకు సంబంధించి. ఈ కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్ సంబంధించి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మనకి n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి ఫార్ములా. ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని మనకు పరీక్షల్లో ఏదైనా సమితులకు సంబంధించి నిరూపించమని ఈ ఫార్ములాని సంబంధించి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ ఫార్ములాని నేర్చుకొని మీరు ఉండడం ద్వారా వీటిని సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే సులభంగా సాధించవచ్చు. అయితే ఒకవేళ ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5 అంటే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అనుకున్నాం కదా. ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అయినప్పుడు అప్పుడు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లేదా n ఆఫ్ ఎంప్టీ సెట్ వాల్యూ ఎంత అవుతుందంటే కార్డినల్ నెంబర్ ఈజ్ 0 అవుతుంది. అప్పుడు ఈ ఫార్ములాలో మనం ఒకవేళ ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ ఇచ్చి ఈ ఫార్ములాలో ప్రూవ్ చేయమన్నప్పుడు n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి. This formula is only for when A and B are disjoint sets. అంటే ఎప్పుడైతే ఏ అండ్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్ అవుతాయో అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములా రాసుకోవచ్చు. ఎందుకంటే దీని వాల్యూ ఏమైతే 0 అయిపోతుంది కాబట్టి ఈ ఫార్ములాని మనం డైరెక్ట్గా ఎంటర్ చేసి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. గతంలో మనకి ఒకసారి పబ్లిక్ పరీక్షలో 10వ తరగతిలో ఒక ప్రశ్న అడగడం జరిగింది. వాటిని మనం ఒక సాధన చేయడం ద్వారా ఏ విధంగా మనం సులభంగా సాధించవచ్చు తెలుసుకుందాం. ఈ విధంగా ప్రశ్న ఇస్తుంది మనకి 6 మార్కుల ప్రశ్న కానీ లేదా 4 మార్కుల ప్రశ్నలో ఈ విధంగా అడగవచ్చు. పక్క పటం నుండి n ఆఫ్ ఏ నుండి ఈక్వల్స్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని సరి చూడండి. అంటే ఈ విధంగా మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి వెన్ చిత్రం ఇచ్చి ఆ వెన్ చిత్రం ద్వారా మనం ఫస్ట్ సమితులను రాసుకొని ఆ సమితుల యొక్క యూనియన్ ఇంటర్సెక్షన్ కూడా కనుక్కొని వాటి యొక్క అన్నిటి యొక్క అంటే ఆ సమితులకి మరియు ఆ సమితుల యొక్క యూనియన్కి ఇంటర్సెక్షన్కి సంబంధించినటువంటి కార్డినల్ నెంబర్స్ రాసుకొని ఈ ఫార్ములాని మనం సరిచూడాల్సి ఉంటుంది. ఇది చూడడానికి మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ చాలా సులభంగా చేయవచ్చు. చూస్తే మనం దీని సొల్యూషన్ చూద్దాం. మనం ఇచ్చినటువంటి పటాన్ని మనం బాగా పరిశీలించి చూస్తే ఇక్కడ మనకి ఏ మరియు బి సమితులు ఇవ్వడం జరిగింది. ఈ కామన్ ఏరియాలో ఉన్నటువంటి 6 and 12 ఎలిమెంట్స్ అవి 2 సమితులకు చెందుతాయి కాబట్టి వాటిని మనం గమనించి ఫస్ట్ సమితులను రోస్టర్ రూపంలో రాసుకుంటే ఏ సెట్ అంటే ఫస్ట్ ఏం రాస్తామంటే ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్
సెట్ A ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10, 12 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సమితి అవుతుంది. అంటే ఏ సమితిలోని మొత్తం మూలకాలు. అదేవిధంగా సెట్ B ఈక్వల్స్ టు 3, 6, 9, 12 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సమితి. అంటే B సమితిలోని మొత్తం మూలకాలు. ఇక నెక్స్ట్ A యూనియన్ B ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ సమితి 2, 4, 6, 8, 10, 12 ఎలిమెంట్స్ ఉన్నటువంటి సమితి. యూనియన్ ఆఫ్ 3, 6, 9, 12. యూనియన్ చేసేటప్పుడు మనం రెండు సమితిలోని మూలకాలను కంబైన్ చేసి రాస్తాం కాబట్టి అప్పుడు 2, 3, 4, 6, 8, 9, 10, 12. ఈ 12 అనే ఎలిమెంట్ రెండింటిలో రిపీట్ అయినా మనం ఒకసారి మాత్రమే రాసుకుంటాం. లేదా డైరెక్ట్గా మనం ఈ పటం నుంచే ఏ యూనియన్ బి అంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని మూలకాలను కూడా రాసుకోవడం ద్వారా డైరెక్ట్గా కూడా రాయవచ్చు. లేదా మనం ఈ విధంగా ఏ యూనియన్ బి చేయడం ద్వారా కూడా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ ఏ సమితిలోని మూలకాలు 2, 4, 6, 8, 10, 12 ఇంటర్సెక్షన్ ఆఫ్ 3, 6, 9, 12 B set లోని ఎలిమెంట్స్. Intersection means common elements of these two sets. That is common elements ఏమున్నాయంటే ఇక్కడ 6 ఒకటే ఉంది and 12 అబ్జర్వ్ చేస్తాం. ఓకే 6 and 12. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అట్లే 12 కూడా రెండు ఉమ్మడి మూలకాలు 6, 12. లేదా డైరెక్ట్గా ఇక్కడ కామన్ ఏరియాలో అంటే ఏ అండ్ బి సెట్స్ కామన్ ప్రాంతంలో ఇచ్చినటువంటి 6, 12 ఎలిమెంట్స్ డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి యొక్క కార్డినల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ సమితిలోని మూలకాల సంఖ్యను మనం లెక్కించి రాయాలి. 1, 2, 3, 4, 5, 6. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ 6. అదేవిధంగా ఎన్ ఆఫ్ బి ordinal number of set B. So 1, 2, 3, 4 elements ఉన్నాయి కాబట్టి n of B value is 4. n of A union B. A union B లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ n of A union B is 8. n of A intersection B అంటే ఉమ్మడి మూలకాల సంఖ్య ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క సమితిలోని మూలకాల సంఖ్య 2 కాబట్టి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ 2. మనం ఇప్పుడు ఈ సూత్రాన్ని సరిచూద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ B. n of union B is 8. n of A value is 6 plus n of B value is 4 minus n of A intersection B value is 2. 6 plus 4, 10 minus 2 that equals to 8. So therefore n of A intersection B ఇక్కడ కూడా 8 వచ్చింది కాబట్టి n of A and B equals to n of A plus n of B minus n of A intersection B is verified. So hence proved. ఈ విధంగా మనం సులభంగానే ఈ సమస్య సాధించి 6 మార్కులు పొందవచ్చు.